హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్లో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకోవడం జరిగిందమ్మా. చూడండి, ఇండియన్ ఇంట్రెస్ట్ అట్ ది డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఓకేనా, డబ్ల్యూటీఓ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఏంటో చూస్తాము. అండ్ అయితే ఇప్పుడు ఈ మీటింగ్లో ఏం జరుగుతుందో కూడా చూస్తాం. ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ మనకి GS3లో చాలా ఇంపార్టెంట్. GS3 ఎకానమీ. సో కేవలం GS3 ఎకానమీలో మాత్రమే కాదు, ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చూడాల్సి ఉంటుంది. అందులో WTO కూడా ఉంటుంది. సో క్వశ్చన్ అనేది GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అయినా అడగచ్చు, అండ్ GS3 ఎకానమీలో కూడా మనం జనరల్గా చూస్తాము. ఓకేనా, ఎస్. సో అయితే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక్కసారి చూడండి, టాపిక్ వెళ్ళే ముందు LTX క్లాసెస్ నుంచి మీకు UPSC ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. న్యూ బ్యాచెస్ అనేవి మనం జూలై 1 నుంచి లాంచ్ చేస్తున్నాం. జూలై 1 నుంచి. అండ్ మనకి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబిలిటీ ఉంది. ఆఫ్లైన్లో మనకి హైదరాబాద్ బ్రాంచ్ అనేది ఉంది, అండ్ విశాఖపట్నంలో కూడా ఆఫ్లైన్ బ్రాంచ్ ఉంది. ఓకే, సో ఆన్లైన్ కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకున్నా 1 ఇయర్ ప్లాన్తో మనం కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. UPSC రికార్డెడ్ 1 ఇయర్ ప్లాన్ 35,000కే మీకు పూర్తిగా మీకు రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ అదే 1 ఇయర్ వద్దు, 18 months అంటే మెయిన్స్ వరకు ఉండాలి అని అనుకుంటే మీకు కేవలం 40,000కి, ఇక్కడ EMI ఆప్షన్స్ లేవమ్మా, 40,000 రూపీస్కే అవైలబిలిటీ అనేది ఉంటుంది. అట్లా కాదు, రికార్డెడ్ మీకు లైఫ్ టైం కావాలి అనుకుంటే సింగిల్ పేమెంట్ చేస్తే 45,000, లేదు EMIలో తీసుకున్నా కూడా 50,000 అనమాట. ఓకే, సో అయితే ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 EMIలో, అప్ ఫ్రంట్ అంటే సింగిల్ టైం పేమెంట్ చేస్తే 63,000కి ఉంటుంది. ఓకే, అండ్ ఈ 70,000 EMI కూడా మీరు 5,000 per month కడుతూ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, 5,000 per month కడుతూ స్టార్ట్ చేయొచ్చు. అండ్ UPSC ఆన్లైన్ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ EMI 60,000 చూస్తాం. అప్ ఫ్రంట్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తే 54,000 చూస్తాము. ఓకేనా, సో మనకి ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, ఎక్సెప్ట్ ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ ప్లాన్ కాకుండా మిగిలిందంతా కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. ఓకేనా, ఇక నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, మీకు పూర్తి డీటెయిల్స్ అండ్ సబ్స్క్రిప్షన్ గురించి మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఈ ఫీజెస్ అనేవి మనకి రేపు 1 నుంచి 10,000 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెంటనే మీరు క్లాసెస్ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఆర్టికల్ మనం ఏదమ్మా పిక్ చేసుకున్నాము, దట్ ఈజ్ ఇండియన్ ఇంట్రెస్ట్ అట్ ది WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఓకేనా, సో ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. నీట్గా బ్యాక్గ్రౌండ్తో సహా డీల్ చేస్తాం, ఒక్కసారి క్లారిటీగా చూడండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి క్వశ్చన్ అనేది స్టార్టింగ్ ఇస్తాం, అండ్ ఆ అప్రోచ్తో మీరు ఫాలో అవుతారు కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. దట్ ఈజ్ మీరు క్వశ్చన్ చూస్తే జెనీవా ప్యాకేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనీవా ప్యాకేజ్ అంటే మనం చూస్తాం, జెనీవా ప్యాకేజ్ అట్ రీసెంట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సాటిస్ఫైడ్ ఫ్యూ డిమాండ్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క సాటిస్ఫాక్షన్ కొంతవరకు తీరింది అని చెప్తున్నారు, లైక్ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ మెనీ లెఫ్ట్ అన్రిజాల్వ్డ్. కొన్ని ఇష్యూస్ మాత్రమే సాల్వ్ అయ్యాయి, చాలా వరకు ఇష్యూస్ అనేది సాల్వ్ అవ్వలేదు అని అంటున్నాను ఇక్కడ. సో క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్. ఓకే, సో క్వశ్చన్ అనేది నీట్గా రాయండి, సో ఆ తర్వాత కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి అమ్మా. ఓకేనా, సో ఇదేనమ్మా ఆర్టికల్, ఇండియన్ ఇంట్రెస్ట్ అట్ WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. ఓకేనా, సో అయితే WTOలో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అని అవుతుంది అన్నమాట. అయితే దీనికన్నా ముందు ఒక్కసారి ట్రేడింగ్ సిస్టమ్ చూద్దాము, మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్లోబల్ ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ లాంటివి వచ్చాయి అంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో హిస్టరీలో ఏదో జరిగి ఉంటుంది, అవునా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ట్రేడింగ్ సిస్టమ్ అని అంటాము, ట్రేడింగ్ సిస్టమ్. ఓకే, ఆర్గనైజేషన్ అనేది ఎంత డెవలప్మెంట్ అవ్వకముందు కంట్రీస్ మధ్యన ట్రేడింగ్ కూడా జరిగేది. బట్ ఆ ట్రేడింగ్లో ఏంటి, ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా సాల్వ్ అవ్వడానికి స్కోప్ ఉండేది కాదు. సో ట్రేడ్ ఇష్యూస్ అనేవి ఉంటే అలానే ఉండిపోయాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కామన్ థింగ్స్ అనేవి లేదు. అండ్ ఈ ట్రేడింగ్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి అది ఏ విధంగా మారింది, మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్.
మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్. అంటే ట్రేడ్ అనేది కేవలం ఒక్క కంట్రీకే ఇంపార్టెంట్ కాదు, అన్ని కంట్రీస్కి కూడా ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ కంట్రీస్ అన్నీ కూడా వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇన్ జనరల్గా మనం ఏం చూస్తాము, ఎర్లీ డేస్లో దెర్ ఈజ్ ట్రేడ్ అండ్ ఫారెన్ పాలసీ అనేది ఉండేది, ఫారెన్ పాలసీతో కలిపి ట్రేడ్ పాలసీ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనం ట్రేడ్ని వేరేగా ఫారెన్ పాలసీ వేరేగా చూస్తున్నాము. బట్ హిస్టరీ అంతా కూడా ఈ రెండు కలిపే ఉండేవి. ఏంటి, బోత్ ట్రేడ్ ప్లస్ ఫారెన్ పాలసీ. ఓకే, ట్రేడ్ ప్లస్ ఫారెన్ పాలసీ. అయితే మనం ఇక్కడ చూస్తే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ థర్డ్ బీసీ టైంలో చూస్తే, దట్ ఈస్ థర్డ్ బీసీలో మనకేముండేది, చైనా నుంచి సిల్క్ రోడ్ అనేది ఉండేది. ఈ సిల్క్ రోడ్ని కాపాడుతూ ఎవరు ఉండేవాళ్ళు, హ్యాన్ డైనాసిటీ ఫ్రమ్ చైనా. హ్యాన్ డైనాసిటీ ఫ్రమ్ చైనా సిల్క్ రోడ్ని కాపాడడానికి గురించి పవర్ఫుల్ మిలిటరీ అనేది హోల్ రోడ్స్లో మొత్తం పెట్టడం జరిగింది. సిల్క్ రోడ్ అంతటికి కూడా హ్యాన్ డైనాసిటీ మిలిటరీ పవర్ ఏం చేసేది, ట్రేడ్ సక్రమంగా వెళ్తుందా లేదంటే ఎవరైనా దొంగలు అలా పడుతున్నారా, ట్రేడ్కి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అనేది కాపాడడానికి గురించి మిలిటరీ స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. ఓకే, అండ్ ఆ తర్వాత మనం ఏం చూసాము, అట్లా కంటిన్యూ అవుతూ వస్తూ మనకి వరల్డ్ అనేది బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ 1940s రావడం జరిగింది. 1941లో జనరల్గా ఏం జరిగింది, ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీలేటరల్ ట్రేడింగ్ పెరిగి గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా పీస్గా, సెక్యూర్డ్గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రేడ్ అనేది సాఫీగా జరగాలి అనుకుంటే, ఎందుకంటే వరల్డ్ మొత్తం కూడా ఇంటర్లింక్ అయిపోయింది, అప్పటికే చాలా వరకు రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ జరిగే ట్రేడ్ అయినా కూడా పీస్గా, సెక్యూర్డ్గా జరగాలి అని ఒక మల్టీలేటరల్ ఎకనామిక్ సిస్టమ్ పెట్టుకుందాము అన్న థాట్ వచ్చింది. ఎకనామిక్ సిస్టమ్, ఆ మల్టీలేటరల్ ఎకనామిక్ సిస్టమ్ అన్న థాట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వరల్డ్ వార్ 2 జరిగింది. అండ్ ఆ వరల్డ్ వార్ 2 తర్వాత మనం ఏం చూస్తాం, ది ఆర్గనైజేషన్ ఆఫ్ గ్యాట్ చూస్తాము. ఆర్గనైజేషన్ ఆఫ్ గ్యాట్. అయితే ఇప్పుడు గ్యాట్ అంటే ఏంటో చూడండి. గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్. ఓకే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ చూస్తాము. దీంట్లో చాలా వరకు కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఎస్, ఆఫ్ కోర్స్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి, చాలా కంట్రీస్ మధ్యన క్లాషెస్ కూడా జరిగాయి. బట్ ఇది 1948లో వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత ఈ బాడీ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఓకే, సో 39 to 45 ఆ తర్వాత మళ్ళీ ఎకనామిక్ సిస్టమ్ పెట్టుకుందాము అని ఒక ఆర్గనైజేషన్ కింద పెట్టి దాన్ని ఫ్రేమ్ చేసి ఫైనలైజ్ చేశారు. 1948 నుంచి కూడా గ్యాట్ అనేది ఏమిస్తుంది, వరల్డ్ ట్రేడ్ ఎట్లా జరగాలి అనేది మీటింగ్స్లోని వీటిలో డిస్కస్ చేస్తూ జరుగుతుంది అన్నమాట. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కామర్స్ అంతా కూడా కరెక్ట్గా జరగాలి అని చెప్పింది. అండ్ అయితే దీని ఎగ్జిస్టెన్స్ ఎంతవరకు వచ్చింది, 1948 నుంచి 1994 వరకే జరగడం జరిగింది. 1995లో గ్రేట్ రిఫార్మ్స్ అనేవి కూడా రావడం జరిగింది. సో అయితే చాలా వరకు రౌండ్స్ అయ్యాయి. ఆ రౌండ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రౌండ్స్ ఉరుగ్వే రౌండ్ అని చూస్తాము. ఉరుగ్వే రౌండ్. ఓకే, ఉరుగ్వే అనేది ఒక కంట్రీ, దిస్ ఈజ్ ఇన్ సౌత్ అమెరికా. అయితే ఉరుగ్వే రౌండ్లో అంటే ఉరుగ్వే కంట్రీలో గ్యాట్ అగ్రిమెంట్స్ జరుగుతున్నప్పుడు, గ్యాట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు క్లియర్గా అయితే గ్యాట్ అనేది సరిపోదు, కొత్త 1948లో పెట్టాము, 94 అవుతుంది, నెక్స్ట్ నుంచి మనకి వరల్డ్ అనేది 21st సెంచరీలోకి వెళ్తుంది. కాబట్టి క్లియర్గా మనం దేని గురించి రావాలి, క్లియర్గా హోల్ ఫిలాసఫీస్ అన్నీ కూడా చేంజ్ అవ్వాలి. సో వాటికి తగ్గట్టుగా మరొక బాడీ రావాలి అని ఉరుగ్వే రౌండ్లో కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అయితే అది జరిగిన తర్వాత ఎప్పుడమ్మా ఉరుగ్వే రౌండ్లో వచ్చింది ఒక్కసారి చూడండి. దట్ ఈజ్ ఇన్ 1995. 1995లో WTO క్రియేషన్ అనేది జరిగింది. అయితే మెయిన్ రీజన్ గ్యాట్ నుంచి WTOకి ఎందుకు వచ్చాము, గ్యాట్ నుంచి WTOకి ఎందుకు వచ్చామంటే గ్యాట్లో జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ మాత్రమే, అక్కడ కేవలం ట్రేడ్ గురించి మాత్రమే జరిగేది. అయితే WTOలో ఈవెన్ సర్వీసెస్ గురించి కూడా డిస్కషన్ చేసేవారు. 1990స్లో కంప్యూటర్ రావడం జరిగింది అవునా. సో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతుంది. సో సర్వీస్
సెక్టార్ అనేది పెరిగింది. సర్వీస్ సెక్టార్ పెరిగిన తర్వాత WTO లాంటి బాడీ పెట్టి సర్వీసెస్ గురించి కూడా డిస్కషన్స్ చెయ్యాలి అని పెట్టుకోవడం జరిగింది. ఓకే, సర్వీసెస్ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లైన్స్ లాంటివి కూడా కాపాడుకోవాలి గ్లోబల్ లెవెల్లో అని IPRs కూడా WTOలో పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా ఒక గ్యాట్ నుంచి 1995లో WTO ఇన్ జనరల్గా ఏం తీసుకుంది, దట్ ఇట్ హ్యాస్ టేకెన్ ద ఫుల్ పవర్స్ అనమాట. గ్యాట్లో ప్రతిదీ ఉండేది కాదు, ఇక్కడ WTOలో అన్నీ ఉండేది అనమాట. ఓకే, అండ్ ఈ తర్వాత WTO జనరల్గా ఏంటి, మేజర్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా కన్సెన్సస్తో జరుగుతుంది. ఓకేనా, అదంతా కూడా చూస్తాం. బట్ ఒక్కసారి WTO ఏంటి ఇదంతా కూడా చూస్తాము అనమాట. బట్ మెయిన్ WTO ఏం చేస్తుంది, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్నే మనం మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అని అంటాం, MC అని అంటాము. MC అంటే నథింగ్ బట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. సో లాస్ట్ టైం మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎప్పుడైందమ్మా, దట్ ఈస్ కాల్డ్ MC11 అంటాం. MC11 2000 ఎప్పుడు జరిగింది, 17లో జరిగింది. అయితే 2017 MC మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందమ్మా, దట్ ఈజ్ ఇన్ బ్యూనస్ ఎయిర్స్. ఓకే, సో బ్యూనస్ ఎయిర్స్ నథింగ్ బట్ ఇది అర్జెంటీనా అనమాట. ఓకే, అర్జెంటీనా కంట్రీ క్యాపిటల్. సరే, అయితే 2017 తర్వాత 19లో జరగాలి కదా. ఎస్, 19లో అప్పటికే కోవిడ్ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయ్యింది అని అప్పటి నుంచి జరగలేదు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12th one అనేది మనం చూస్తున్నాము. ఇది ఎప్పుడమ్మా 2022 గ్యాప్ అనేది వచ్చింది. ఇష్యూస్ అనేవి చాలా వరకు అన్రిజాల్వ్డ్గానే మనకి మిగిలిపోయాయని చూస్తాము. ఓకేనా, సో అయితే ఇక్కడ జనరల్గా ఇది ఏం చేస్తుంది, బాడీ అనేది 2 years ఒకసారి మీటింగ్ అవుతుంది. ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది హైయెస్ట్ బాడీ కింద మనం చూస్తాము. ఓకేనా, ఈ మినిస్టీరియల్ బాడీయే జనరల్గా హైయెస్ట్ బాడీ. ఫైనల్ డెసిషన్స్ ఏం తీసుకున్నా కూడా WTOలో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో ఇన్ జనరల్గా WTO ఈజ్ ది ఓన్లీ గ్లోబల్ ఆర్గనైజేషన్ దేని గురించి, టు హ్యావ్ ద రూల్స్ ఆఫ్ ట్రేడ్ గురించి మాట్లాడే ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే WTO అని అంటాము. అయితే ఇక్కడ జనరల్గా చూస్తే దీని గోల్ ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సాఫీగా వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత కంట్రీస్ మధ్య డిస్ప్యూట్స్ ఏవైతే వస్తాయో వాటిని సాఫీగా సెటిల్ చేయాలి. డిస్ప్యూట్ సెటిల్మెంట్ కూడా WTO చేస్తుంది. సో దాని గురించి ఇవంతా కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఓకేనా, సో WTOలో మెంబర్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మినిస్ట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు ప్రతి కంట్రీ యొక్క వాయిస్ అనేది అక్కడ క్లియర్గా వినిపించడం అనేది చేస్తారు అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో కంట్రీస్ అన్నీ కూడా జాగ్రత్తగా వచ్చి వాటి ఆస్పిరేషన్స్ ఏంటి, వాటి గోల్స్ ఏంటి, వాటికి ఏం కావాలి అన్నీ కూడా క్లియర్గా చూస్తాయి అన్నమాట. సో ట్రేడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయా, ట్రేడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ కేవలం ట్రేడ్ గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఇన్ జనరల్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి కూడా మాట్లాడతారు. ప్యూర్లీ ఆన్ ట్రేడ్ అనుకోకండి అమ్మా. ఓకే, సో ఇక్కడ ప్యూర్లీ ఆన్ ట్రేడ్ అనుకోకండి, ఇక్కడ ఇన్ జనరల్గా కన్జ్యూమర్ గురించి కూడా ఆలోచిస్తారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచిస్తారు, అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచిస్తారు. ప్యూర్లీ ఎకనామిక్ బేసిస్తో మాత్రమే WTO వెళ్తుంది అని అనుకోకండి. ఓకేనా, సో అది ఇన్ జనరల్గా WTO చేస్తుంది. డిస్ప్యూట్ సెటిల్మెంట్ కానీ ఇదంతా కూడా WTO ఆర్గనైజేషన్ చేస్తుంది అనమాట. బట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఎప్పుడూ కూడా కంట్రీస్ అన్నీ కూడా 2 yearsకి ఒకసారి కలుస్తాయి కాబట్టి ఇవి ప్రతి దాని గురించి కూడా డిస్కషన్ అనేది చేసుకుంటుంది అన్నమాట. అయితే ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లోనే ప్రతిదీ కూడా చూసుకుంటారు. అయితే ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ మిగిలిన వాటితో డిఫరెన్స్గా ఉంటుంది. లైక్ WTO ఉంది, WTO లాంటి వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఇంకేమున్నాయి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, వీటిలో జనరల్గా ఏంటి డైరెక్టర్ జనరల్స్ ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. బట్ ఇక్కడ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో మినిస్ట్రీస్ అందరూ కూడా కన్సెన్సస్గా కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. అండ్ ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 ఇప్పుడు ఎక్కడ జరుగుతుందమ్మా, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ జెనీవా,
స్విట్జర్లాండ్. అందుకే క్వశ్చన్ అనేది జెనీవా ప్యాకేజ్ గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టోటల్గా మీకు బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైంది కాబట్టి ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటో చూడండి అమ్మా. ప్రజెంట్ కాంటెక్స్ట్లో చూస్తే మనకి ఇక్కడ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 12 అనేది అవుతుంది. కొన్ని ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఆ హోల్ ఇష్యూస్ గురించి వీళ్ళు ఒక నేమ్ పెట్టడం జరిగింది, దట్ ఈజ్ జెనీవా ప్యాకేజ్. సో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. జెనీవా ప్యాకేజ్ అన్నింటినా కూడా మీకు ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి అనమాట. ఓకే, జెనీవా. సో జెనీవా ప్యాకేజ్లో జనరల్గా వేటి గురించి మాట్లాడతారు? గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్వాలిటీ, గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్వాలిటీ గురించి డిస్కషన్కి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి జెనీవా ప్యాకేజ్లో ఏమొస్తుంది అని. ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ. అండ్ ఆ తర్వాత సబ్సిడీస్ టు ఫిషరీస్ సెక్టర్, సబ్సిడీస్ టు ఫిషరీస్ సెక్టర్ చూస్తాం. అండ్ ఆ తర్వాత మొరటోరియంస్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్, అవునా, మొరటోరియం టు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ చూస్తాము. అండ్ ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి, ఇష్యూస్ కూడా చూస్తాం. మెయిన్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ హోల్ ఇష్యూస్ని జెనీవా ప్యాకేజ్ అని అంటాము. సో ఎప్పుడూ కూడా ఇక్కడ జెనీవా ప్యాకేజ్ ఆర్ జనరల్గా మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో డెవలపింగ్ కంట్రీస్ ఉంటారు, డెవలప్డ్ కంట్రీస్ ఉంటారు, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉంటారు. అయితే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ వాయిస్ ఒకలాగా ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్ వాయిస్ ఒకలాగా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎప్పుడు ఏంటి, వాళ్ళ ఎకనామిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాపాడుకోవడం చూస్తారు. అయితే డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తారు, ఎప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఇప్పుడే గ్రో అవుతున్నారు కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే వీళ్ళు గ్లోబల్ కాంపిటీషన్లో ఉండగలము అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ గురించి ఏంటో ఇష్యూ అంతా కూడా చూడండమ్మా. సో అయితే ఓవరాల్గా అగ్రికల్చర్ గురించి ఏమొచ్చిందో చూడండమ్మా. మనం అగ్రికల్చర్ అన్నంటున్నా కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చూస్తాం, అగ్రికల్చర్ ప్రొడక్షన్. అయితే ప్రతి కంట్రీ కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ దేనికి చేసుకుంటుందమ్మా, వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ని సాటిస్ఫై చేయడానికి. డొమెస్టిక్ డిమాండ్ ఫుడ్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే మనం ఏం చేస్తాము, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ నిజంగా మనం అగ్రికల్చరల్ సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసాము అంటే ఎక్స్పోర్ట్ అనేది కూడా చేయొచ్చు. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కంట్రీకి రెవెన్యూ వస్తుంది, బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్. మనకి ఒక్కసారి చూడండి, రైస్ గ్రో చేసేసరికి 20 రూపీస్ అవుతుంది అనుకోండి, ఎక్స్పోర్ట్ మార్కెట్ చేసినప్పుడు 40 రూపీస్ దాకా ఎక్స్పోర్ట్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఉన్నాయనుకోండి, మనం చాలా ఈజీగా టెంప్ట్ అవుతాం. ఏంటి, డొమెస్టిక్ సప్లైకి ఇచ్చేదానికన్నా అవుట్ కంట్రీస్కి అమ్ముకోవడం మంచిది కదా అనుకొని బయటికి అమ్మాలి అని చూస్తాం. బట్ ఇట్లా చేస్తే ఇండియాలో హంగర్ అనేది పెరిగిపోతుంది, చాలా వరకు ప్రజల యొక్క ఆకలి అనేది తీరదు, అవునా. సో ఇవన్నీ కూడా ఉండాలి అని గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందమ్మా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, రైట్. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని మనం చూస్తాం. సో అయితే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఏమవుతుంది, మనకి FCI గుడౌన్స్ ఉంటాయి, అవునా. FCI గుడౌన్స్, ఈ FCI గుడౌన్స్లో రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేస్తారు. దీన్ని స్టోర్ చేసి బఫర్ స్టాక్లా ఉంచి దీన్ని జనరల్గా దేనికి ఇస్తారమ్మా, PDS డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే రేషన్లో రైస్ అనేది సప్లై చేస్తారు. సో ఒక్కసారి చూడండి, ఏ కంట్రీకైనా కూడా ఎక్స్పోర్ట్తో వచ్చిన ఇన్కమ్ ముఖ్యమా, ప్రజల యొక్క హంగర్ తీర్చడం ముఖ్యమా? డెవలపింగ్ కంట్రీస్ ఎప్పుడూ కూడా ఫస్ట్ కంట్రీ యొక్క హంగర్ నీడ్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఎక్స్పోర్ట్ గురించి మాత్రమే చూస్తే అది లాస్ అవుతుంది. డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తారు, ఓకేనా. సో అర్థమవుతుంది
అర్థమవుతుంది కదమ్మా. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ వన్ క్లాస్, ఒక్కసారి నేను చెప్తాను చూడండి. మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అన్నది కాన్సెప్ట్ ఉంది. వరల్డ్ లెవెల్లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో ఏంటి అంటే ఈ కంట్రీస్లో ఫుడ్ అనేది సరిపోదు. ఓకే, డిమాండ్ అనేది ఒక 100 kgs ఆఫ్ రైస్ ఉంది అంటే ప్రొడక్షన్ మాత్రం కేవలం 20 kgs ఆఫ్ రైస్ మాత్రమే ఉంది. సో డిమాండ్ 100 kgs, ప్రొడక్షన్ 20 kgs కాబట్టి గవర్నమెంట్ చేయడానికి కూడా ఏముండదు. ఓన్లీ ఆప్షన్ ఏంటమ్మా, టు ఇంపోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్. ఈవెన్ ఇండియా కూడా మనకి గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ఫుడ్ గ్రెయిన్స్ అనేవి సరిపోయేది కాదు. సో ఆ తర్వాత ఆ పొజిషన్ నుంచి మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వెళ్ళాం. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి, ఏ కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ అనేది పెట్టకూడదు. దేనికి, ఈ ఎక్స్పోర్ట్ అనేది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇస్తే. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో డబ్బుల గురించి అమ్మారు, ఇక్కడ ఫుడ్ అనేది సప్లై చేస్తారు. వరల్డ్లో ఏ కంట్రీస్ అయితే ఇట్లాగా హంగర్తో బాధపడుతున్నాయో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. సో ఏ కంట్రీ కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఎటువంటి ఆంక్షలు కూడా పెట్టకూడదు అని. బట్ కంట్రీస్ ఆఫ్ కోర్స్ వాళ్ళ డొమెస్టిక్ డిమాండ్ చూసిన తర్వాత ఇవ్వచ్చు. డొమెస్టిక్ డిమాండ్ సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 150 kgs ఆఫ్ రైస్ ఉంది, బట్ డిమాండ్ మాత్రం 1 kgs ఉంది. ఓకే, సప్లై 150 ఉంది, డిమాండ్ 110 kg ఉందంటే 40 kgs దాకా మిగులుతున్నాయి, అవునా. సో ఈ 40 kgs కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి కొంటున్నారు అంటే మనం వాళ్ళకి ఇచ్చేస్తాము. గవర్నమెంట్ ఇప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్ కూడా పెట్టకూడదు. నువ్వు ఆ 40 kgs ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ డొమెస్టిక్ డిమాండ్ని నువ్వు సాటిస్ఫై చేసావు కాబట్టి ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో నువ్వు ఏది కూడా చెయ్యకూడదు. అయితే బట్ ఇక్కడ ఇండియా అనేది చూస్తే ఇండియా ఈజ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ దేనికి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి. చాలా వరకు ఎక్కువ శాతం మనం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ అని చూస్తాం. ఈ స్టేటస్ అనేది చాలా మంచిది అన్నమాట. ఓకే, అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మనకి ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అనేది చేసేసింది. అంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చెయ్యొద్దు అని. సో అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇటువంటి బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అసలు ఎక్స్పోర్ట్ చెయ్యొద్దు అని అంటే వరల్డ్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీ ఏమవుతుంది. ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ అవ్వడం లేదు అంటే అప్పుడు చేసినా పర్వాలేదు. ఇండియాలో సఫిషియెంట్ రిచ్ బఫర్ స్టాక్స్ ఉన్నాయి. సో ఇంకా ఎంతవరకు ఉంచుతారు ఏంటి, ఎందుకంటే వరల్డ్ లెవెల్లో ఫుడ్ సెక్యూరిటీ గురించి ఉంచాలి అని చెప్పారు కానీ ఎంతమంది పీపుల్ ఉంటే ఎంత శాతం ఉంచాలి అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఓకేనా. సో అయితే ఫుడ్ సెక్యూరిటీ గురించి గవర్నమెంట్ ఉంచితే పర్వాలేదు కానీ సో ఇటువంటి ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ అనేది చేస్తే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నడవడం కష్టం అండ్ వేరియస్ కంట్రీస్లో ఉన్న ప్రజల ఆకలి తీర్చడం కూడా కష్టం అని చూస్తాము అన్నమాట. సో ఎక్స్పోర్ట్ ప్రొహిబిషన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ముందు చెందకూడదు కదా. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా హ్యుమానిటేరియన్ కాజ్తోనే చేస్తున్నారు కదా, కమర్షియల్ కాజ్ ఇది కూడా కాదు, హ్యుమానిటేరియన్ కాజ్. బట్ ఇండియా మాత్రం క్లియర్గా ఏం చెప్పింది, మా ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ సాటిస్ఫై అయితే కానీ మేము ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేము, ఎక్స్పోర్ట్ కూడా చేయలేము అని కూడా క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకే, అదే నేను ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎంతవరకు పెర్మిసిబుల్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఎంతవరకు ఉంచవచ్చు, ఎంతవరకు పర్మిషన్ ఉంది, దేనికి, డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీని సాటిస్ఫై చేయడానికి. డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ ఇట్లా నెంబర్ ఏమీ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 100 పీపుల్ ఉన్నారు, 100 పీపుల్కి 100 kgs రైస్ కావాలి. సో బట్ నేను ఆల్రెడీ 300 kgs అనేది స్టోర్ చేశాను. ఓకే, 300 kgs అంటే ఈ 100 పీపుల్కి కూడా 3 టైమ్స్కి సరిపోయినంత. ఓకేనా. సో వాళ్ళ డిమాండ్ 100 kgs ఉంటే 1 మంత్కి నేను 3 మంత్స్కి కావాల్సినంత స్టోర్ చేశాను అండ్ ఆ తర్వాతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ జనరల్గా చూస్తే దీని మీద లిమిట్ లేదు కాబట్టి 100 పీపుల్కి నేనేం చెప్తాను, 1000 kgs స్టోర్ చేస్తాను. నేను ఎక్స్పోర్ట్ చేయను కానీ 1000 kgs స్టోర్ చేస్తాను. సో అప్పుడు 10 మంత్స్కి సరిపోతుంది. నువ్వు 10 మంత్స్కి ఉంచుకొని హంగర్తో నిజంగా చాలామంది బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వకన్నా మనకి ఇక్కడ స్టోర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో ఇటువంటి పర్మిసిబుల్ స్టాక్ హోల్డింగ్ అనేది లేదు.
పర్మిసిబుల్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ లేకపోవడంతో డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇబ్బంది అవుతుంది. అండ్ ఇదే కాదమ్మా, ఇంకా దీని గురించి ఏం మాట్లాడుతున్నారు, డొమెస్టిక్ సపోర్ట్ అగ్రికల్చర్లో రైస్ గురించి మాత్రమే కాదు, డొమెస్టిక్ సపోర్ట్ టు కాటన్ కూడా చూస్తున్నారు. కాటన్కి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ సబ్సిడీస్ ఇస్తున్నారు. ఇండియన్ కంట్రీస్ లాంటివి సబ్సిడీస్ ఇవ్వకపోవడంలో కాటన్కి మనకి అక్కడ డిమాండ్ అనేది తగ్గిపోయింది అని చూస్తాము. అండ్ నెక్స్ట్, ఇన్ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్ వచ్చి మార్కెట్ యాక్సెస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఈజీగా తెచ్చుకుంటున్నారు. కానీ మనలాంటి డెవలప్డ్ కంట్రీస్లో మార్కెట్ యాక్సెస్ అనేది తెచ్చుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అన్నమాట. సో గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము ఈ ఫుడ్స్ కానీ కాటన్ కానీ ఈ మార్కెట్ యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ గుడ్స్ పెరగాలి, అవైలబిలిటీ పెరగాలి, యాక్సెసిబిలిటీ పెరగాలి, అఫోర్డబిలిటీ పెరగాలి. అప్పుడు మాత్రమే మేము ఎక్స్పోర్ట్కి యాక్సెప్ట్ చేస్తాము గ్రెయిన్స్కి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఈ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఉంటేనే దాన్ని మనం ఫుడ్ సెక్యూరిటీ అని అంటాము. ఓకే, ఫుడ్ అవైలబిలిటీ, ఫుడ్ యాక్సెసిబిలిటీ, ఫుడ్ అఫోర్డబిలిటీ ఉండాలి అని చూస్తాము అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ జనరల్గా ఏంటి, దెర్ ఆర్ సమ్ మెషర్స్ దేనికి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కి అండ్ నాట్ ఫుడ్ ఇంపోర్టింగ్ డెవలపింగ్ కంట్రీస్కి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎస్ ఆఫ్ కోర్స్ ఫుడ్ సెక్యూరిటీ మెయింటైన్ చేయండి. డొమెస్టిక్ కంట్రీస్లో కూడా ఫుడ్ ప్రొడక్షన్ పెంచండి అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెంచండి అని మాత్రమే చెప్పగలుగుతున్నారనమాట. ఓకే, సో అగ్రికల్చర్ ఇష్యూ చూసాం కదమ్మా. ఇప్పుడు ఫిషరీస్ సెక్టర్ చూద్దాం. ఇప్పుడు జెనీవా ప్యాకేజ్లో అన్నీ కూడా చూసాం కదా, ఫుడ్ సెక్యూరిటీ చూసాము, అంటే అగ్రికల్చర్ గురించి ఆల్రెడీ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఫిషరీస్ సెక్టర్. ఓకే, నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఫిషరీస్. ఈ ఫిషరీస్ సెక్టర్లో ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ చాలా వరకు కూడా ఫిషరీస్ ఫిషింగ్ ఎవరైతే చేస్తున్నారో హ్యూజ్ సబ్సిడీస్ ఇస్తున్నారు. వాళ్ళు హ్యూజ్ సబ్సిడీస్. దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్, ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న బోట్ మాత్రమే ఉంది. ఈ చిన్న బోట్ ఏమో ఎంతవరకు ఫిషింగ్ చేయగలుగుతుందమ్మా, కేవలం ఇది వాటర్ అనుకుంటే కొంత లిమిట్ వరకు మాత్రమే ఫిషింగ్ అనేది చేయగలదు. అదే ఒక పెద్ద బోట్ ఉండి దానికి ఎక్స్ట్రీమ్ వైర్స్ ఉన్నాయంటే ఇది కింద వరకు కూడా ఫిషింగ్ చేయగలదు. అవునా, ఒక పెద్ద బోట్ ఉంది, అది ఫిషింగ్ అనేది చాలా డౌన్ వరకు చేయగలుగుతుంది. సో వీళ్ళు ఇంత పెద్ద బోట్ ఎలా కనుగొనగారు అంటే గవర్నమెంట్ ఆ బోట్స్కి హ్యూజ్ సబ్సిడీస్ ఇస్తుంది. సో దీంతో ఏమవుతుంది, ఫిషింగ్ అనేది అన్సస్టైనబుల్ అవుతుంది. ఫిషింగ్ అనేది అన్సస్టైనబుల్ అవుతుంది. ఈ అన్సస్టైనబుల్ ఫిషింగ్ అనేది చాలా వరకు ప్రాబ్లం అని చూస్తాము. ఓకేనా, దాన్నే వీళ్ళు ఏమంటారు, IUU అని అంటారు. అంటే ఇల్లీగల్, అన్రెగ్యులేటెడ్, ఓకే, అండ్ అన్రిపోర్టెడ్. IUU ఫిషింగ్ అంటాం. అంటే ఇల్లీగల్గా ఎటువంటి రిపోర్ట్స్ లేకన్నా ఎటువంటి రెగ్యులేషన్ లేకన్నా ఫిషింగ్ అనేది చేస్తే అది అన్సస్టైనబుల్ ఫామ్ అయిపోతుంది. అంటే కొన్ని రోజుల తర్వాత ఫిషెస్ అనేవి దొరకవు. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు హ్యూజ్ సబ్సిడీస్ ఇవ్వడం వలన బాటమ్ లెవెల్ ట్రాలింగ్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం, బాటమ్ ట్రాలింగ్ అని అంటాము. ఈ బాటమ్ ట్రాలింగ్లో జనరల్గా ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకేనా, బాటమ్ ట్రాలింగ్లో ఇవన్నీ ఫిషరీస్ ఇవన్నీ చూస్తాము. సో దీంతో సస్టైనబుల్ ఫిషింగ్ అనేది రాదు అని చూస్తాం. ఈ ఫిషరీస్ సెక్టర్ కానీ వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా చూస్తాము అన్నమాట. అయితే ఈ ఫిషరీస్ స్టాక్ అనేవి ఎక్కువ శాతం ఫిషరీ స్టాక్ అనేది పడిపోతే పూర్ కంట్రీస్లో ఉన్న పూర్ ఫిషింగ్ సెక్టర్ వాళ్ళకి ప్రాబ్లం కదా అని చెప్తున్నారనమాట. ఈ వీటి వల్ల ఓవర్ ఫిషింగ్ అవుతుంది. ఆల్రెడీ దేర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAOలో ఏం చెప్తున్నారంటే ఓవర్ ఫిషింగ్ అనేది 34% దాకా అవుతుంది. ఓకే, చాలా ప్లేసెస్లో ఎంతవరకు క్యాచ్ చేయాలో దానికన్నా ఎక్కువ క్యాచ్ అనేది చేస్తున్నారు.
అయితే ఇట్లా ఓవర్ ఫిషింగ్ అనేది చేస్తే మనకి సోషల్ ఇంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎకనామిక్ ఇంప్లికేషన్స్ మాత్రమే కాదు, సోషల్ ఇంప్లికేషన్స్ అంటే పవర్టీ అనేది పెరిగిపోతుంది. సరే, ఎందుకు పవర్టీ పెరిగిపోతుంది? ఒక రోజుకి ఫిష్ అనేది టోటల్గా జీరో అయిపోతుంది. సో ఇన్కమ్ ఉండదు, పవర్టీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఆ సెక్టార్లో ఎవరైతే కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతే వాళ్ళకి ఇంకా మరి దిక్కు తోచదు అని చెప్తున్నారు. అండ్ ఫిషెస్ మీద చాలా వరకు అక్వాటిక్ యానిమల్స్ కూడా ఆధారపడి ఉంటాయి. అక్వాటిక్ యానిమల్స్. సో ఎన్విరాన్మెంట్లో మనం ఏం చూస్తాం, ఒక యానిమల్కి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే మిగిలిన యానిమల్స్ అన్నిటికీ కూడా ఇబ్బంది వస్తుంది, అవునా? సో ఈ అక్వాటిక్ క్రియేచర్స్కి వీటికి ఇబ్బంది. అండ్ ఆ తర్వాత ప్రజల యొక్క ఆఫ్కోర్స్ లైవ్లీహుడ్ అనేది మిస్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కూడా మిస్ అవుతుంది. ఎందుకు? ఫిష్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్, అవునా? ఫిష్ డైరెక్ట్గా న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం వస్తుంది ఓవర్ ఫిషింగ్ వలన అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఇంకా జనరల్గా మనం ఏం చూస్తాము, ఫిషరీస్ చూసాం, అగ్రికల్చర్ చూసాం, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ గురించి చూస్తాం. చూడండి అమ్మా, దట్ ఈజ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒకసారి చూడండి, దెర్ ఈజ్ సంథింగ్, ఒక యాప్ యూజ్ చేస్తున్నారు, అదొక వీడియో గేమ్. ఇది వీడియో గేమ్ అయితే ఈ వీడియో గేమ్లో మీరు అమౌంట్ అనేది పే చేయాలనుకోండి, అమౌంట్ అనేది పే చేస్తారు. ఈ వీడియో గేమ్ ఓనర్ ఎక్కడుంటాడు? అమెరికాలో ఉంటాడు. మీరు పేమెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఇండియాలో చేస్తున్నారు. సో వాడు మీకు ఏమి ఇస్తున్నాడు? ఒక సర్వీస్ ఇస్తున్నాడు. ఆ సర్వీస్ని ఇక్కడ మనం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అని అంటాము. ఎందుకు? వీడియో గేమ్ కానీ, ఒక సాఫ్ట్వేర్ అయినా, జనరల్గా మూవీస్ అనుకున్న, ఫిల్మ్స్ అయినా, ఈ బుక్స్, ఎలక్ట్రానిక్ బుక్స్ అయినా, ఆర్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ మ్యూజిక్, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్లోకి వస్తాయి. సో కంట్రీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బట్ అయితే వీటి మీద ఎటువంటి డ్యూటీస్ కూడా వేయడం లేదు. ఓకే, ఎటువంటి డ్యూటీస్ కూడా వేయడం లేదని చూస్తాం. అయితే ఈ డ్యూటీస్ అనేవి ఇప్పుడు లెవీ చేయాలి. మనకి ఎప్పటి నుంచి? 1998 నుంచి ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ మీద మనకేముంది? మొరటోరియం అని అంటాము. మొరటోరియం ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా డ్యూటీస్ వేస్తే వాళ్ళకి లాసెస్ వస్తాయి కాబట్టి డ్యూటీస్ అనేవి అప్పుడే వేయద్దు, నెక్స్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేద్దాము అని అప్పటి నుంచి వాళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టారు. అండ్ రైట్ నౌ దిస్ ఈజ్ 2022. ఇప్పటికైనా చేయకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఏం చెప్తున్నారు? వరల్డ్ లెవెల్లో డ్యూటీస్ వేస్తే $10 బిలియన్ దాకా రెవెన్యూ వస్తుంది. అండ్ ఈ 10 బిలియన్లో మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ ఎవరికి వెళ్ళాలి అమ్మా? డెవలపింగ్ కంట్రీస్కే వెళ్ళాలి. అంటే ఇంత శాతం డెవలపింగ్ కంట్రీస్కి లాసెస్ వస్తున్నాయి కాబట్టి వీటి గురించి మాట్లాడాలి. సో ఈ మొరటోరియం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి. బట్ ఇన్ జనరల్గా 3 days బ్యాక్ నేను ద హిందూ అనాలిసిస్లో కూడా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ గురించి ఏం చెప్పాను? USA కానీ, UK కానీ, కెనడా కానీ ఏం చెప్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ టచ్ చేయొద్దు. నెక్స్ట్ మీటింగ్లో అంటే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 13 ఎప్పుడైతే 2024లో జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాము. ప్రస్తుతానికైతే మాత్రం మనం దీన్ని కంటిన్యూ చేద్దాము అని చెప్తున్నారనమాట. బట్ అయితే ఇన్ జనరల్గా ఈ కంట్రీస్ లైక్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా కానీ ఇవేవి కూడా ఒప్పుకోవడం లేదు. మాకు చాలా వరకు రావాల్సిన ఇన్కమ్ అనేది కట్ అయిపోతుంది, మేము వీటికి యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తున్నారు. అండ్ దెర్ ఈజ్ వన్ లాస్ట్ ఇష్యూ, దట్ ఈజ్ పేటెంట్ రిలాక్సేషన్ ఆన్ కోవిడ్ నార్మ్స్. టోటల్గా ఓవరాల్గా జెనీవా ప్యాకేజ్ అన్నాం కదా, ఆ జెనీవా ప్యాకేజ్లో మనం ఇప్పుడు లాస్ట్ వన్ చూస్తున్నాం, దట్ ఈజ్ నథింగ్ బట్ కోవిడ్ పేటెంట్స్. ఓకే, ఎస్ ఆఫ్ కోర్స్ దీని మీద చాలా కంట్రీస్ కూడా యాక్సెప్టెన్స్ అనేవి చూపించాయి. ఏంటి? మెడిసిన్ అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెడిసిన్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అనేది పెరగాలి. ఈ అవైలబిలిటీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, అఫోర్డబిలిటీ కానీ ఎప్పుడమ్మా పెరుగుతుంది? ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే పేటెంట్స్
లేకున్నా ఎవరైనా కూడా తయారు చేయొచ్చు. ఆల్రెడీ ప్రూవ్డ్ మెథడ్ని పేటెంట్స్ తీసుకోకుండా ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఈ మెడిసిన్స్ అవైలబిలిటీ గురించి పేటెంట్స్ వైలేట్ చేసినా కూడా పర్వాలేదు అని తీసుకొస్తారు అనమాట. అయితే ఎప్పటి నుంచో కంట్రీస్ లైక్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా వీటి గురించి అడుగుతుంది అండ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా వీటి గురించి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఈ జెనీవా ప్యాకేజ్లో ఇప్పుడు దీని గురించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చింది అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. చాలా వరకు ఇంతవరకు ఏ కంట్రీస్ అయితే తీసుకోలేదో కోవిడ్ వ్యాక్సిన్ అనేవి వాళ్ళు ఇప్పుడు తీసుకోగలరు. అండ్ సప్లై ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్స్ కూడా పెరుగుతుందన్నమాట. ఇంతవరకు సప్లై కూడా చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు వితౌట్ పేటెంట్స్ అంటే సప్లై కూడా రైజ్ అప్ అవుతుంది. సో దీంతో ఓవరాల్గా బెనిఫిట్ అని చెప్తున్నారనమాట. ఎస్ అఫ్కోర్స్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ కానీ ఈ డెసిషన్ ముందే తీసుకుంటే బాగుండేది. బట్ ఇప్పుడు తీసుకోవడం అనేది చాలా డిలే. బట్ కనీసం ఇప్పటికైనా తీసుకోవడంతో చాలా వరకు కోవిడ్ని కంట్రోల్ చేసి డెవలపింగ్ కంట్రీస్ ఆర్ పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా యాక్సెసిబిలిటీ అయ్యేటట్టు మనం చూస్తాము. ఓకేనా. సో జెనీవా ప్యాకేజ్లో ఉన్న ప్రతి ఇష్యూ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అమ్మా. ఓకేనా. సో అయితే ఇక్కడ మన ఆర్టికల్ అనేది టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తాం చూడండి. క్వశ్చన్ ఏంటమ్మా, ఈ విధంగానే కదా మనం చెప్పాం. జెనీవా ప్యాకేజ్ అట్ రీసెంట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ సాటిస్ఫైడ్ ఫ్యూ డిమాండ్స్. లైక్ ఫ్యూ డిమాండ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ గురించి తెలుస్తుంది, ఫిషరీస్ సబ్సిడీస్ తెలుస్తుంది అండ్ కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి తెలుస్తుంది. అయితే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఇవే పెట్టింది. అండ్ నెక్స్ట్ మెనీ లెఫ్ట్ అన్రిజాల్వ్డ్ ఏవమ్మా అయ్యాయి, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ గురించి క్లారిటీ లేదు, ఇప్పటికీ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ క్లియర్ అవుతాయో లేదో తెలియదు అని మనం చూస్తాము. ఓకేనా. అండ్ ఎస్ అఫ్ కోర్స్ వీటన్నిటి ఇష్యూస్ కూడా అగ్రికల్చర్ కానీ కాటన్ ఇష్యూస్ కానీ సబ్సిడీస్ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ కూడా టోటల్గా సాటిస్ఫై అయినంత వరకు కూడా అవి అన్రిజాల్వ్డ్గా ఉన్నట్టే అని చెప్తున్నారనమాట. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా నేను ఎక్స్ప్లెనేషన్ చేయమన్నాను. అండ్ నేను అప్రోచ్ అనేది ప్రతిదీ ఇస్తున్నాను బట్ మీరు ఆన్సర్స్ అనేది పెట్టడం లేదు. అండ్ ఆన్సర్స్ డైలీ బేసిస్ మీద ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో LTX క్లాసెస్ నుంచి మనం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఐ అండ్ GS 1 to 4 కవర్ చేస్తున్నాం. డైలీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తున్నాం. కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ స్టాటిక్ ప్లస్ డైనమిక్ స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత డైనమిక్ పార్ట్స్ నుంచి లైక్ ఎడిటోరియల్స్ కానీ యోజన కానీ కురుక్షేత్ర కానీ వీటి నుంచి ఆన్సర్ మోడ్లో పెట్టే స్కోప్ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇంక్లూడ్స్ ఆల్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అని కూడా మనం చూస్తాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ జియోమార్ఫాలజీ జోగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్ జియోమార్ఫాలజీ స్టాటిక్ పార్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం డైనమిక్ పార్ట్ ఇవన్నీ కూడా చూస్తాం. అంటే ఇట్లాగా ప్రతి వీక్లో కూడా అంటే స్టాటిక్ పార్ట్స్ ఇట్లాగా క్రూషియల్ ఏవైతే స్టాటిక్ పార్ట్స్ అవుతున్నాయో అవన్నీ కూడా సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత డైనమిక్ పార్ట్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు రావాలి కాబట్టి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇంత బ్యూటిఫుల్ ప్యాకేజ్ మీకు ఆన్లైన్ ఫీజ్ 10,000 అండ్ ఆఫ్లైన్ ఫీజ్ 15,000కి తీసుకొని రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మన ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయని కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.